అండ్ వెల్కమ్ టు మూవీ మిక్చర్. పాన్ ఇండియా సినిమా శకం మొదలయ్యాక ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ స్వరూపమే మారిపోయింది. బిగ్ బడ్జెట్ మూవీస్ భారీ రెమ్యునరేషన్లు అందుకోవడంతో పాటు క్యారెక్టర్ డిమాండ్ పేరుతోనో లేక గ్లామర్ షో పేరుతోనో మోడర్న్ అండ్ బోల్డ్ అవతారాలెత్తడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. లిమిట్స్ దాటారంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్స్, నెటిజన్ల మధ్య కౌంటర్లు ఇవన్నీ ఇప్పుడు ప్రతి పెద్ద సినిమా రిలీజ్ సమయంలోనూ చూస్తూనే ఉన్నాం. అసలు హీరోయిన్ల బోల్డ్ మేకోవర్ వెనుకున్న స్ట్రాటజీ ఏంటి? ఇప్పటి వరకు గ్లామర్ విషయంలో లిమిట్స్ లో ఉండే నయనతార టాక్సిక్ మూవీకి వచ్చేసరికి కొంచెం లిమిట్స్ క్రాస్ అయినట్లుగా అనిపిస్తుంది. ఈ సినిమాలో మనసాగదే పాట విడుదలయ్యాక సోషల్ మీడియా ఒక్కసారిగా ఊగిపోయింది. ఈ పాటలో నయనతార సిగరెట్ తాగుతూ కనిపించిన సీన్ పెద్ద చర్చకు దారితీసింది. ఎప్పుడు హుందాగా ఉండే నయన్ ఇలాంటి రగడ్ లుక్ లో కనిపించడం పట్ల అభిమానులు, నెటిజన్ల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇదంతా కథ డిమాండ్ మేరకు చేసిందా లేదా గ్లామర్ మేకోవరా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్. ఇదే సినిమాలో కియారా అద్వానీ నటిస్తున్న నాదియా పాత్ర చుట్టూ కూడా పెద్ద ఎత్తున ట్రోలింగ్ నడిచింది. కియారా అద్వానీ బోల్డ్ రొమాంటిక్ సీన్స్లో నటించిందనే ప్రచారంపై స్పందించిన యష్ బెంగళూరు ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ట్రోలర్లకు గట్టి సమాధానమిచ్చారు. దర్శకురాలు గీతూ మోహన్ దాస్ కథ డిమాండ్ మేరకే ఆ సీన్స్ తెరకెక్కించారని, అర్థం చేసుకోకుండా విమర్శించడం సరికాదని అన్నారు. కియారా సైతం ఈ చిత్రం తన కెరీర్ను టాక్సిక్ ముందు ఆ తర్వాత అని మార్చేంత మైల్ స్టోన్గా నిలుస్తుందని చెప్పింది. రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో వచ్చిన భారీ చిత్రం పెద్ది. ఇందులో జాన్వీ కపూర్ చేసిన అచ్చయ్యమ్మ పాత్ర తీవ్ర వివాదానికి దారితీసింది. సినిమాలో ఆమెను కేవలం గ్లామర్ కోసమే తీసుకున్నారని, తన క్యారెక్టర్ పరంగా ఎలాంటి పాజిటివ్ రెస్పాన్స్ రాలేదని, ప్రేక్షకుల నుంచి నెగిటివ్గా స్పందన వచ్చిందని జాన్వీ ఓ ఇంటర్వ్యూలో బాధపడింది. దాంతో దర్శకుడు బుచ్చిబాబు వెంటనే స్పందిస్తూ బహిరంగంగా క్షమాపణ కూడా చెప్పేశారు. ఆ వివాదాస్పద సన్నివేశాలను సినిమా నుంచి తొలగించారు కూడా. అయినా సోషల్ మీడియాలో మూవీ టీంపై ట్రోలింగ్ మాత్రం ఆగడం లేదు. పుష్ప సినిమాలో టిపికల్ సౌత్ అమ్మాయిగా నటించిన రష్మిక నార్త్కి వెళ్లేసరికి గ్లామర్ విషయంలో రూల్స్ బ్రేక్ చేసేసింది. సందీప్ రెడ్డి డైరెక్షన్లో వచ్చిన యానిమల్లో గీతాంజలిగా ఎమోషనల్ అండ్ ఫ్యామిలీ రోల్లో మెప్పించింది రష్మిక. ఇక కాక్టైల్ 2లో స్టైలిష్ అర్బన్ లుక్లో గ్లామరస్గా కనిపించింది. యూరప్ బ్యాక్డ్రాప్లో జరిగే కథ అయినప్పటికీ కాక్టైల్ 2లో హద్దులు దాటేలా ఎక్స్పోజింగ్ లేకుండా గ్లామర్ను ప్రదర్శించింది. ఇక హర్రర్ కామెడీ చిత్రం థామాలో కూడా పూర్తిగా కంటెంట్ ఓరియంటెడ్ పాత్రలో నటించినప్పటికీ పాటల్లో మాత్రం గ్లామర్ షో కనిపించింది. సౌత్లో సీతారామం సీతగా మెప్పించిన మృణాల్ ఠాకూర్ నార్త్కు వెళ్లేసరికి గ్లామర్ లిమిట్స్ దాటేసింది. డేవిడ్ ధావన్ దర్శకత్వంలో వచ్చిన హై జవానీతో ఇష్క్ హూనా హై దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ మూవీలో వరుణ్ ధావన్ సరసన మోడర్న్ అండ్ గ్లామర్ దుస్తుల్లో కనిపిస్తూ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇది అసభ్యకర ఎక్స్పోజింగ్ కాదని, కథలో భాగమైన ఒక స్టైలిష్ మేకోవర్ అని మృణాల్ తనపై వచ్చిన విమర్శలకు సమాధానమిచ్చింది. ఇదే సినిమాలో నటించిన పూజా హెగ్డే గ్లామర్ రోల్స్ చేయడంపై తను చేసిన కామెంట్స్ ని నెటిజన్లు మళ్లీ తెరపైకి తెచ్చారు. గతంలో అలా వైకుంఠపురంలో లెగ్ సీన్ వివాదం సమయంలో సౌత్ చిత్రాల్లో నాభి, నడుము ఎక్స్పోజింగ్ చేయడంపై ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు బాలీవుడ్లో గ్లామర్ పాత్రలు చేయడంతో డబుల్ స్టాండర్డ్స్ అంటూ విమర్శలొస్తున్నాయి. అయితే ఒక నటిగా పాత్రల ఎంపికలో స్వేచ్ఛ ఉంటుందని ఆమె అభిమానులు సపోర్ట్ చేస్తున్నారు. కృతి సనన్ నటించిన తేరే ఇష్క్ మే, కాక్టైల్ 2 చిత్రాల్లో గ్లామర్ కంటే పర్ఫార్మెన్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ఆనంద్ ఎల్ రాయ్ తేరే ఇష్క్ మేలో ఎమోషనల్ యాక్టింగ్తో మెప్పించగా, కాక్టైల్ 2లో షాహిద్ కపూర్ రష్మికలతో కలిసి యూత్ఫుల్, మోడర్న్ అండ్ కూల్ అవతార్లో కనిపించింది. పాటల్లో చేసిన గ్లామర్ షో తప్ప మిగతా సినిమా అంతా ఎక్కడా పరిమితులు దాటకుండా అర్బన్ ట్రెండీ లుక్స్తో మెప్పించింది. కృతి సనన్ 2023లో వచ్చిన యానిమల్లో జోయా పాత్రలోని బోల్డ్ అండ్ ఇంటిమేట్ సీన్స్తో రాత్రికి రాత్రే సెన్సేషన్గా మారిపోయింది తృప్తి డిమ్రీ. ఆ తర్వాత విశాల్ భరద్వాజ్ ఓ రోమియోలోనూ ఇంటెన్స్ గ్లామరస్ రోల్ చేసింది. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ చేస్తున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ స్పిరిట్లో మెయిన్ లీడ్గా ఆఫర్ దక్కించుకుంది. సందీప్ రెడ్డి వంగ సినిమాల్లో ఉండే ఇంటెన్స్ అండ్ బోల్డ్ నేచర్ కారణంగా స్పిరిట్లో తృప్తి పాత్ర ఎలా ఉంటుందన్న దానిపై ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. బాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ హీరో కార్తీక్ ఆర్యన్ 2027లో ఒక సరికొత్త సంచలనానికి తెరలేకపోతున్నాడు. వరుస హిట్లతో దూసుకుపోతున్న ఈ యంగ్ హీరో ఈసారి ఏకంగా ఒకే సంవత్సరంలో 4 విభిన్న జానర్ల సినిమాలతో బాక్సాఫీస్ వద్ద రచ్చ చేయడానికి రెడీ అవుతున్నాడు. క్రీచర్ కామెడీ నుంచి స్పోర్ట్స్ యాక్షన్ వరకు డిఫరెంట్ కాన్సెప్ట్లతో ఆడియన్స్ అలరించేందుకు సిద్ధమైపోయారు. మరి కార్తీక్ ఆర్యన్ 2027 రిలీజ్ కి రెడీ చేస్తున్న ఆ సినిమాల గురించి ఒక లుక్ వేద్దాం పదండి. కార్తీక్ ఆర్యన్ తన కెరీర్లోనే అత్యంత బిజీ ఇయర్గా 2027ని మార్చుకోబోతున్నాడు. వైవిధ్యమైన పాత్రలు, కథలతో ప్రేక్షకులను మెప్పించడానికి భారీగా స్కెచ్ చేశాడు. ఇందులో భాగంగా మొదటగా రాబోతున్న చిత్రం నాగ్జిల్లా.
వినూత్నమైన క్రీచర్ కామెడీ కాన్సెప్ట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా 2027 ఫిబ్రవరిలో విడుదల కానుంది. ఆ తర్వాత అదే ఏడాది ఆగస్టు 13న దేశభక్తి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో కూడిన ఏవియేషన్ డ్రామా కెప్టెన్ ఇండియాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. క్రీచర్ కామెడీ, ఏవియేషన్ థ్రిల్లర్సే కాకుండా రొమాన్స్, యాక్షన్ జానర్లను కూడా కార్తీక్ కవర్ చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు అనురాగ్ బసు దర్శకత్వంలో టాలీవుడ్ భామ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఒక బ్యూటిఫుల్ రొమాంటిక్ మ్యూజికల్ డ్రామా షూటింగ్ ఇప్పటికే చివరి దశకు చేరుకుంది. దీంతో పాటు చందు చాంపియన్ వంటి హిట్ తరువాత డైరెక్టర్ కబీర్ ఖాన్ తో మరోసారి చేతులు కలిపాడు కార్తీక్. ఈ కాంబినేషన్ లో ఒక పవర్ ప్యాక్డ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా సిద్ధమవుతుంది. ఒకే సంవత్సరంలో క్రీచర్ కామెడీ, ఏవియేషన్ డ్రామా, రొమాంటిక్ మ్యూజికల్ మరియు స్పోర్ట్స్ యాక్షన్ ఇలా 4 వేర్వేరు జానర్లలో సినిమాలు చేయడం సాధారణ విషయమేం కాదు. ఈ 4 సినిమాల పూర్తి విడుదల తేదీలు ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉన్నప్పటికీ 2027 సంవత్సరం మాత్రం కార్తీక్ ఆర్యన్ కెరీర్లోనే ఒక మైల్ స్టోన్ గా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. వర్మ ఈ మధ్య కాలంలో ఇన్స్పైర్డ్ కథల్ని చెప్పుకొని కొన్ని పొలిటికల్ టచ్ ఉన్న మూవీస్ ని తీశాడు. సినిమా సక్సెస్ ను పక్కన పెడితే కాంట్రవర్సీలతో మాత్రం బాగా సక్సెస్ అయ్యాడు. కాస్త గ్యాప్ తర్వాత ఇప్పుడు మళ్ళీ సినిమా చేయడానికి రెడీ అంటున్నాడు. అయితే ఈసారి పోలీస్ కథను చెప్పబోతున్నాడట. వర్మ సినిమా అంటేనే కాంట్రవర్సీ. ఆయన ఎంచుకునే కథలే అలా ఉంటాయి. ఏదైనా స్టోరీ రెడీ చేశాడు అంటే అందులో ఏదో ఓ కాంట్రవర్సీ లేకపోతే వర్మ సినిమా చేసినట్టు ఫీల్ అవ్వడేమో. ఆ మధ్య వరుసగా పొలిటికల్ టచ్ ఉన్న మూవీస్ తీసి న్యూస్ మేకర్ అయ్యాడు. అయితే ఆ సినిమాలన్నీ అలా వచ్చి ఇలా వెళ్ళిపోయినవే. పొలిటికల్ సినిమాలు చేసి బోర్ కొట్టిందో ఏమో మళ్ళీ క్రైమ్ లేదా హారర్ జోనర్లో సినిమాలు అనౌన్స్ చేస్తున్నాడు. ప్రెజెంట్ పోలీస్ స్టేషన్ మే భూత్ అంటూ ఓ హారర్ మూవీని మనోజ్ బాజ్పేయితో చేస్తున్నాడు. అది సెట్స్ పై ఉండగానే మరో మూవీ అనౌన్స్ చేశాడు. ముంబైలో ఎన్కౌంటర్ స్పెషలిస్టుగా పేరు తెచ్చుకున్న ఆఫీసర్ కథను బిగ్ స్క్రీన్ పై చూపిస్తాడట. వర్మకు పోలీస్ కథలు కొత్త కాకపోయినా ఒక ఆఫీసర్ జర్నీని తెరకెక్కిస్తున్నాడు అంటే అందులో ఏదైనా ప్రజలకు తెలియని విషయాలేమైనా స్క్రీన్ పై చూపిస్తాడా అన్న ఇంట్రెస్ట్ను క్రియేట్ చేస్తాడు. ఈ మూవీలో హర్షవర్ధన్ రానే లీడ్ రోల్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఏది ఏమైనా వర్మ మళ్లీ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఒకవైపు బ్లాక్ బస్టర్ విజయాలు, మరొక వైపు నెక్స్ట్ ప్రాజెక్టుల రిలీజ్ విషయంలోనూ అనౌన్స్మెంట్ విషయంలోనూ ఎదురవుతున్న తీవ్రమైన కన్ఫ్యూజన్. ఫస్ట్ హాఫ్ హిట్, నెక్స్ట్ కన్ఫ్యూజన్. ఇదే రీతిలో కొనసాగుతున్నటువంటి ఈ స్టార్స్ లైనప్ ఏంటి? భారీ అంచనాల మధ్య వీరు ప్లాన్ చేస్తున్న రాబోయే చిత్రాల కన్ఫ్యూజన్ ఎలా ఉంది? ఒక్క హిట్ పడితే చాలు, మార్కెట్ రూపురేఖలే మారిపోతాయి. కానీ అదే హిట్ తర్వాత వచ్చే సినిమాపై ఉండే ప్రెజర్ మామూలుగా ఉండదు. ప్రస్తుతం మలయాళ సినీ ఇండస్ట్రీలో చాలా మంది స్టార్స్ ఇలాంటి సిచ్యువేషన్ ఎదుర్కొంటున్నారు. బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్లు సాధించినా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఓపెనింగ్, మూవీస్ రిలీజ్ విషయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా సక్సెస్ గ్రాఫ్ పడిపోతుందేమోనన్న జంకు స్పష్టంగా కనిపిస్తోంది. పర్ఫెక్ట్ రిలీజ్ డేట్ కోసం, ప్రాపర్ ప్లానింగ్ కోసం వెతుకులాటలో ఒక రకమైన కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతోంది. సౌత్ లో తనదైన ముద్ర వేసిన కళ్యాణి ప్రియదర్శిని నెక్స్ట్ లైనప్ భారీగా ఉంది. లోకా చాప్టర్ 1 చంద్ర బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించడంతో ఇప్పుడు అందరి చూపు లోకా చాప్టర్ 2 పై పడింది. ఇందులో ఆమె మళ్లీ చంద్ర పాత్రలో కనిపించనుంది. ఈ సీక్వెల్ షూటింగ్ 2026 సెప్టెంబర్లో ప్రారంభం కానుంది. మరోవైపు రణ్వీర్ సింగ్ సరసన జై మెహతా దర్శకత్వంలో తెరకెక్కుతున్న హై బడ్జెట్ జాంబీ యాక్షన్ థ్రిల్లర్ ప్రళయ్ ద్వారా కళ్యాణి బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. తమిళంలో జయం రవితో, కార్తీతో మార్షల్ సినిమాలు లైన్లో ఉన్నాయి. ఇన్ని భారీ సినిమాలు చేతిలో ఉన్నా సరైన ప్రొడక్షన్ ప్లానింగ్, రిలీజ్ టైమింగ్స్ మేనేజ్ చేయడం కళ్యాణికి పెద్ద సవాలుగా మారింది. నటుడు, దర్శకుడు బాసిల్ జోసెఫ్ గ్రాఫ్ రోజు రోజుకు పెరుగుతుంది. ఆయన నటించిన అతిరాడి చిత్రం మే 2026లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ హిట్ ఇచ్చిన జోష్తో బాసిల్ నెక్స్ట్ ఏం చేయబోతున్నారనేది హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో ఆయన పాన్ ఇండియా సినిమా చేయబోతున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. బాసిల్ ఇటీవల ఐకాన్ క్యాప్ తో పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ ఈ ఊహాగానాలకు మరింత హైప్ తెచ్చింది. అయితే ఈ కాంబోపై చిత్ర యూనిట్ నుంచి స్పష్టమైన ప్రకటన రావాల్సిందే. ఈలోగా నటుడిగా, దర్శకుడిగా పలు భాషల ప్రాజెక్టులతో బాసిల్ బిజీగా ఉన్నాడు. మలయాళ స్టార్ నివిన్ పౌలి మళ్లీ ట్రాక్లోకి వస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతున్నాడు. కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ లైన్లో పెడుతున్నాడు. గిరీష్ ఏడి దర్శకత్వంలో మమిత బైజుతో కలిసి నటించిన రొమాంటిక్ కామెడీ బెత్లెహెమ్ కుటుంబ యూనిట్ ఆగస్టు 21, 2026న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో పాటు ప్రేమం వంటి ట్రెండ్ సెటర్ ఇచ్చిన ఆల్ఫోన్స్ పుత్రన్ దర్శకత్వంలో రేసింగ్ నేపథ్యంలో నివిన్ చేస్తున్న 50వ సినిమా విజయంపై అంచనాలు భారీగా ఉన్నాయి. డెబ్యూ డైరెక్టర్ నిషాద్ ఫామీతో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా NP51 ఓపెనింగ్ పూజా సెరమనీ కూడా ఈ మధ్య జరిగింది. ఇవే కాకుండా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న డియర్ స్టూడెంట్స్ కూడా త్వరలోనే ఆడియన్స్ ముందుకు రానుంది. కానీ ఒక్కటే,
రిలీజ్ డేట్స్ విషయంలో కన్ఫ్యూజన్. యంగ్ అండ్ ఎనర్జెటిక్ యాక్టర్ నస్లీన్ ప్రేమలు భారీ విజయంతో ఒక్కసారిగా స్టార్ హీరో అయిపోయాడు. ఆ తర్వాత చేసిన లూకా చాప్టర్ 1 చంద్రతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం రోహిత్ విఎస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న టికీ టాకాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వీటితో పాటు లోకా సీక్వెల్, మరికొన్ని మలయాళ, తమిళ ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి. హిట్లు పడుతున్నా రాబోయే సినిమాల రిలీజ్లు, ప్రకటనల విషయంలో కాస్త కన్ఫ్యూజన్ నెలకొన్నప్పటికీ ఈ యంగ్ స్టార్స్ అందరూ సరైన టైంలో థియేటర్స్ లోకి వచ్చి మళ్లీ సక్సెస్ మ్యాజిక్ ని రిపీట్ చేస్తారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇక మూవీ మిక్చర్ లో మరిన్ని మూవీ అప్డేట్స్ ఇప్పుడు చూసేద్దాం. దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నటించిన 40వ చిత్రం ఐ యామ్ గేమ్ ఈ నెల 20న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతోంది. కయాద్ లోహార్ కథానాయికగా నటించిన ఈ యాక్షన్ డ్రామా 100కు పైగా లొకేషన్స్ లో షూటింగ్ జరుపుకుంది. అర్మాన్ మాలిక్ ఆలపించిన ఎవరే నువ్వే అనే మెలోడీ సాంగ్ ను సోమవారం రిలీజ్ చేశారు. టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం ఓ భారీ పాన్ ఇండియా చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. శ్రీకాంత్ పుప్పాల దర్శకత్వంలో ఇంద్రపుత్ర ఫస్ట్ చాప్టర్ పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మన పురాణాల్లోని ధర్మానికి అధర్మానికి మధ్య జరిగే పోరాటం ఆధారంగా ఓ సరికొత్త సినిమాటిక్ వరల్డ్ ను సృష్టిస్తున్నట్లుగా నిర్మాతలు వెల్లడించారు. ఈ చిత్రంలో కిరణ్ శక్తివంతమైన పాత్రలో కనిపించనుండగా అక్టోబర్ 2 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు. బాలీవుడ్ స్టార్స్ షాహిద్ కపూర్, కృతి సనన్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన ముక్కోణపు ప్రేమ కథా చిత్రం కాక్టైల్ 2. హోమీ ఆడజానియా దర్శకత్వంలో మడక్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ రొమాంటిక్ డ్రామా ఈ శుక్రవారం నుంచి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానుంది. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ కలిసి 7 డాగ్స్ అనే భారీ అంతర్జాతీయ యాక్షన్ సినిమాలో నటించారు. బ్యాడ్ బాయ్స్ ఫ్రాంచైజీ దర్శకులు అదిల్ బిలాల్ ఫల్లా తెరకెక్కించిన ఈ చిత్రంలో హాలీవుడ్ నటి మోనికా బెల్లూసీతో పాటు ఈజిప్ట్, యూరప్, పశ్చిమాసియాకు చెందిన ప్రముఖ నటీనటులు ఈ సినిమాలో భాగమయ్యారు. భారత్, హాలీవుడ్ సాంకేతిక నిపుణుల కలయికలో రూపొందించిన ఈ చిత్రం ఆగస్టు 21న ఇండియాలో రిలీజ్ కానుంది. ఇది ఇవాల్టి మూవీ మిక్చర్. రేపు మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఎన్టీవీ.